పెన్నా నదిపై నెల్లూరులో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. గుత్తేదారు బిల్లుకు చెల్లించక 2 నెలలుగా పనులు జరగడం లేదు. నిర్మాణం మొదలై 10 ఏళ్లు దాటినా ఇంకా 85% పనులే పూర్తయ్యాయి. పూర్తయ్యేందుకు మరో ఏడాది పడుతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు వద్ద పెన్నా నదిపై వంతెన నిర్మాణానికి 2007లో పునాది రాయి పడింది. 190 కోట్ల వ్యయంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వంతెన నిర్మాణాన్ని ప్రారంభించింది. నిధులు కేటాయింపు లేకపోవడంతో గుత్తేదారు నామమాత్రంగా పనులు ప్రారంభించి వదిలేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 విడతలుగా 140 కోట్లు మంజూరు చేసింది. పనులు ఊపందుకున్నాయి. ఏకేఆర్ కోస్టల్తో పాటు హైదరాబాద్కు చెందిన మరో సంస్థ 3 ఏళ్లుగా 159 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తి చేశాయి. 129 కోట్ల రూపాయల బిల్లులు చూపించారు. అవి మంజూరు కాలేదని పూర్తిగా పనులు నిలిపేశారు. పెన్నా నదిపై నిర్మిస్తున్న వంతెనలో 54 గేట్లకు గాను ప్రస్తుతం 14 మాత్రమే ఏర్పాటు చేశారు. అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్లో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వంతెన జాప్యంతో పెన్నా నది నీటిని సముద్రంలో కలవకుండా ఆపలేని పరిస్థితి నెలకొంది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ముంబై వైపు వెళ్లే వాహనాలన్నీ చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. వర్క్ అయితే 6 months నుంచి ఆఫ్ చేసేస్తున్నానండి. ఏం జరగటం, ప్రోగ్రెస్ ఏం లేదు. ఇది కానీ కంప్లీట్ అయితే ఇక్కడ పెన్నా బ్రిడ్జి మీద ట్రాఫిక్ సమస్య కూడా క్లియర్ అయిపోతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫండ్స్ రావడం లేదని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. కరెక్ట్గా చేస్తే 3-4 months లో కంప్లీట్ చేసేయచ్చు. మటుకు ముందు బాగా జరిగింది కానీ తర్వాత కూడా స్లో అయిపోయింది. ఇప్పుడు మరి అసలు చేస్తున్నా చేయదు కూడా తెలియదు. సంవత్సరం పోతాయి, అంటే ఎవరికి ఉపయోగం లేకుండా పోతాయి. సంవత్సరం మొన్న గెలిచిన తర్వాత దాంట్లో వేగంగా చేస్తాను. ఒక రెండు సంవత్సరాలు యువతలో కాస్త కూస్తో వేగంగా పనిచేశారు. మళ్ళీ ఎందుకు ఈ మధ్యకాలంలో పూర్తిగా దాన్ని ఆపేశారు. పెన్నా అటు ఇటు కూడా గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్ పూర్తిగా పడిపోయింది ఈ రోజున. అదే పెన్నా బ్యారేజ్ కానీ పూర్తి ఉంటే పై భాగంలో గ్రౌండ్ లెవెల్ పూర్తి అయ్యేదానికి ఎంత అవకాశం ఉండేది. గుత్తేదారుకు నోటీసు ఇచ్చామని, త్వరలోనే బిల్లులు చెల్లించే ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు. పనులు కొంచెం ఈ బిల్స్ ఆగిపోవటం వల్ల మనకి పనులు ఆగిపోయి ఉన్నాయి. ఈ బిల్స్ రాగానే పనులు పునరుద్ధరించి కంప్లీట్ చేసేస్తాం. ఈ గత 3 నెలల నుంచి వాళ్ళకి బిల్స్ రాకపోవటం వల్ల వాళ్ళకి 6.15 కోట్లు బిల్స్ పెండింగ్ ఉన్నాయి. దానివల్ల కొంచెం ఫైనాన్షియల్గా కంపెనీకి ఇబ్బందులు ఉండటం వల్ల దాని మీద నోటీస్ కూడా ఇచ్చాము. వంతెన నిర్మాణం పూర్తయితే 1 టీఎంసీ నీరు నిల్వ చేయవచ్చు. అనేక ఎకరాల సాగుతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయి.